ఒక నేరం అది జరగకపోయినా సరే దానికోసం ప్రయత్నించినందుకు శిక్ష పడొచ్చని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, అది నిజమే. మీరు ఒక నేరాన్ని పూర్తి చేయకపోయినా కేవలం ప్రయత్నించినందుకు కూడా మిమ్మల్ని దోషిగా తేల్చే చట్టమొకటుంది. అదే భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని సెక్షన్ 62. దీని కథేంటో, దీని లోటుపాతులేంటో ఈరోజు వివరంగా చూద్దాం. ఈ కథలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తను ఏ తప్పూ చెయ్యలేదు. అందుకే తనకేమీ కాదు అని చాలా ధీమాగా ఉన్నాడు. కాని అతని స్నేహితుడు సురేష్ హెచ్చరించాడు. చూడు రామయ్య, నువ్వు నేరం చెయ్యకపోవచ్చు, కాని దానివైపొక్క అడుగు వేసినా చాలు, చట్టం నిన్ను వదిలిపెట్టదు అని చెప్పాడు. సురేష్ మాటల్లోని ఆ భయం వెనుక ఉన్న కారణమే ఈ సెక్షన్ 62. మరసలు పాయింటేంటి? చట్టం ఎక్కడ గీత గీస్తుంది? ఒక నేరం గురించి ఆలోచించడానికి, ఆ నేరం చేయడానికి మధ్య సన్నని తేడా ఏది? ఏ క్షణంలో మన ఆలోచన మనల్ని నేరస్తులుగా మార్చేస్తుంది? ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నలకే సమాధానాలు వెతుకుతున్నాం. సరే, ఇక విషయంలోకి వద్దాం. బిఎన్ఎస్ సెక్షన్ 62 అనేది మీరు నేరం పూర్తి చేశారా లేదా అని చూడదు, అస్సలు చూడదు. బదులుగా ఆ నేరం చేసే దిశగా ఏమైనా అడుగులు వేశారా లేదా అన్నది మాత్రమే చూస్తుంది. అంటే రిజల్ట్ ముఖ్యం కాదు, ఆ పని మొదలు పెట్టారా లేదా అన్నదే ఇక్కడ పాయింట్. చట్టం ప్రకారం నేర ప్రయత్నం అనడానికి రెండే రెండు విషయాలుండాలి. ఒకటి, ఆ నేరం చెయ్యాలన్న గట్టి ఉద్దేశం, దాన్నే ఇంటెంట్ అంటాం. రెండోది, ఆ ఉద్దేశాన్ని నిజం చెయ్యడానికి ఏదైనా ఒక పని చెయ్యడం, ఒక యాక్ట్. ఈ రెండూ కలిస్తేనే అది నేర ప్రయత్నం. ఒక్కటి లేకపోయినా కేసు నిలబడదు. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడే అసలు చిక్కంతా ఉంది. సన్నాహానికి అంటే ప్రిపరేషన్కి, ప్రయత్నానికి అంటే అటెంప్ట్కి మధ్య ఉన్న తేడా ఏంటి? ఈ గీత చాలా సన్నగా ఉంటుంది, కాని చాలా చాలా ముఖ్యమైనది. దీన్ని సురేష్ చెప్పిన ఓ చిన్న పోలికతో అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి, సిద్ధమవ్వడం అంటే ఏంటి? జస్ట్ ప్లాన్ చేసుకోవడం, అవసరమైన వస్తువులు కొనడం, ఇలాంటివి. ఈ స్టేజ్లో చట్టం ఏమీ అనదు. కానీ ఎప్పుడైతే ముందుకు దూకడం అనే స్టేజ్లోకి అడుగుపెడతారో, అంటే తాళం పగలగొట్టడానికి ట్రై చేశారో, అంతే, అక్కడితో చట్టం ఎంట్రీ ఇస్తుంది. ఆ గీత దాటినట్టే. చూడండి, చట్టంలోనే ఈ ఉదాహరణ ఇచ్చారు. ఒకతను నగలున్నాయనుకుని ఓ పెట్టెను బద్దలు కొట్టాడు. తీరా చూస్తే లోపల ఏమీ లేదు. ఇప్పుడు చెప్పండి, అతను దొంగతనం చేశాడా? లేదు. కాని దొంగతనానికి ప్రయత్నించాడు కదా, అతని ఉద్దేశముంది, చర్య కూడా ఉంది. సో అతను దోషే. నేరం సక్సెస్ కాలేదు, కాని ప్రయత్నమైతే జరిగింది. ఇది కూడా సేమ్ అంతే. ఒకరు జేబులో చెయ్యి పెట్టాడు, కాని జేబు ఖాళీగా ఉంది, డబ్బులు దొరకలేదంతే. కాని అతని ఉద్దేశం, అతని చర్య రెండూ క్లియర్గా ఉన్నాయి. కాబట్టి ఫలితంతో సంబంధం లేకుండా ఇది కూడా నేర ప్రయత్నమే అవుతుంది. సరే, ఎప్పటిదాకా చట్టమేంటో చూసాం, అంత బానే ఉంది. కాని ఈ చట్టంలో ఉన్న ఒక చిన్న గ్రే ఏరియాని, ఆ సన్నాహానికి ప్రయత్నానికి మధ్య ఉన్న సన్నటి గీతని ఆయుధంగా ఎలా వాడుకుంటారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముందుగా అధికారులు దీన్ని ఎలా దుర్వినియోగం చేయగలరో చూద్దాం. ఫస్ట్, ఏ సంబంధం లేకున్నా ఆ ప్లేస్లో ఉన్నా సరే ప్రయత్నించారు అని కేసు పెట్టేయొచ్చు. రెండోది, వాట్సాప్ చాట్లు, ఫోన్ కాల్స్ని పట్టుకుని మీరు నేరానికి ప్రేరేపించారు అని కథాల్లేయచ్చు. ఇక మూడోది, ఇది మరీ ప్రమాదకరం, ఎఫ్ఐఆర్లో ఏమీ క్లారిటీ లేకుండా రాసి ఆ తర్వాత ఒత్తిడి పెంచి నేరం ఒప్పించేలా చెయ్యొచ్చు. అధికారులే కాదు, సాధారణ ప్రజలు కూడా ఒకరిమీద ఒకరు దీన్ని ప్రయోగించొచ్చు. ఆస్తి గొడవలున్నాయా, నామీద దాడికి ప్రయత్నించారు అని ఓ తప్పుడు కేసు పెట్టేయచ్చు. ఆఫీసులో ఎవరిమీదైనా పగుందా, వాళ్ల పరువు తీయడానికి ప్రయత్నం కేసు పెట్టడం. ఊళ్లల్లో పాత కక్షలుంటే ఇక చెప్పక్కర్లేదు. ఇది చాలా సులభమైన ఆయుధమైపోతుంది. అయ్యో, ఇంత ప్రమాదకరంగా ఉందా అని భయపడాల్సిన పన్లేదు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి తప్పుడు కేసులో ఇరుక్కుంటే తమను తాము ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా ముఖ్యం. తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వగానే వెంటనే చేయాల్సిన పనులు 3. నంబర్ 1, చర్యని ఛాలెంజ్ చెయ్యండి. అసలు మీ మీద ఆరోపించిన పని నేరం చేసే దిశగా జరిగిన చర్య కాదని గట్టిగా వాదించాలి. మీ డిఫెన్స్ మొత్తం దీనిమీదే ఆధారపడి ఉంటుంది. నంబర్ 2, సాక్ష్యాలు. మీకు హెల్ప్ అయ్యే సీసీటీవీ, ఫోన్ లొకేషన్ డేటా, కాల్ రికార్డ్స్ ఎవ్వరూ డిలీట్ చేయకముందే భద్రపర్చుకోవాలి. నంబర్ 3,
సాక్షులు. మీరు అక్కడ ఎందుకున్నారు చెప్పగల నమ్మకమైన వ్యక్తుల్ని వెతకాలి. పోలీసుల ముందు మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ భయపెడదామనుకున్నానో, అవును అక్కడికెళ్ళాను కాని అనో పొరపాటును కూడా అనొద్దు. సేఫ్ సైడ్ ఉండాలంటే ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోవాలి. నేను ఏ నేరం చేసే దిశగా ఎటువంటి చర్య చెయ్యలేదు. మీరు నిర్దోషి అయితే ఈ మాట మీదే నిలబడాలి. ఓకే, ఇప్పుడు చాలామందికి వచ్చే ఒక కామన్ డౌట్, ఈ కొత్త బిఎన్ఎస్ చట్టం వచ్చాక ఏమైనా మారిందా? పాత ఇండియన్ పీనల్ కోడ్కి కొత్త భారతీయ న్యాయ సంహితకి తేడా ఏంటి? ఆ క్లారిటీ తెచ్చుకుందాం. ఈ టేబుల్ చూస్తే మీకే స్పష్టంగా అర్థమవుతోంది. పాత ఐపీసీ సెక్షన్ 511, కొత్త బిఎన్ఎస్ సెక్షన్ 62. పేరు మారింది, నంబర్ మారింది, అంతే. లోపల ఉన్న అస్సలు విషయం అంటే నేరం చేసే దిశగా చర్య అనే రూల్ మారలేదు. శిక్ష కూడా సేమ్. సో కొత్త బాటిల్లో పాత సారా అన్నమాట. అయితే మనం అసలు గమనించాల్సిందేంటంటే, చట్టం పుస్తకాల్లో మారలేదు, అది నిజమే. కానీ దాన్ని అమలు చేసే విధానంలో మార్పులు రావచ్చు. అధికారులు ఆ చర్య అనే పదాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అన్నదే ఇక్కడ గేమ్ చేంజర్. దానిపై ఓ కన్నేసుంచాలి. సరే, ఇక ముగింపుకొచ్చేశాం. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠమేంటి? మళ్ళీ మన రామయ్య కథ దగ్గరికే వెళ్దాం. అదే మనకు అసలైన హెచ్చరిక. చివరగా ఒక్కటే మాట గుర్తుపెట్టుకోవాలి. చట్టం మీరు నేరం పూర్తి చేశారా అని చూడదు, దానివైపు అడుగు వేశారా అని చూస్తుంది. ఒక్కసారి మీమీద ప్రయత్నమనే ముద్ర పడిందంటే నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం ఒక యుద్ధంలాంటిది. అందుకే చేసే ప్రతి పనిలో, వేసే ప్రతి అడుగులో జాగ్రత్త చాలా అవసరం. ఎందుకంటే ఆ ముద్రను చెరిపేసుకోవడం అంత సులభం కాదు.